ఒకప్పుడు పిల్లలు, యువత తమ ప్రతిభను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చూపించేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచానికి చూపించాలని కోరుకుంటున్నారు. ఆ ప్రపంచం పేరు సోషల్ మీడియా. ఒక రీలు వైరల్ అయితే రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవచ్చనే ఆశతో లక్షలాది మంది వీడియోలు చేస్తున్నారు. కానీ ఆ వైరల్ కళ కొందరికి విషాదంగా మారుతుంది. కొన్ని సెకన్ల రీల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ట్రెండ్ అనేది వేగంగా పెరుగుతుంది. రైల్వే ట్రాక్లపై నడుస్తూ వీడియోలు వేగంగా నడుపుతూ వీడియో వేగంగా వస్తున్న బైక్లపై స్టంట్లు, ఎత్తైన భవనాల అంచులపై నుంచి సెల్ఫీలు, వరదల్లో డ్యాన్సులు ఇవన్నీ సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టొచ్చు. కానీ ఒక చిన్న తప్పిదం వల్ల ప్రాణాల మీదకే తీసేస్తుంది. 2024 జూలైలో ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్వి కుముదార్ మహారాష్ట్రలో జలపాతం వద్ద ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చిత్రీకరిస్తుండగా జారి లోయలో పడిపోయింది. గంటల పాటు రెస్క్యూ చేసినా చివరకు ఆమె ప్రాణాలు నిలవలేదు. ఈ ఘటన సోషల్ మీడియా కంటెంట్ కోసం తీసుకునే రిస్కులపై అప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అలాగే 2024లో ఒడిస్సాలో 22 ఏళ్ల యూట్యూబర్ సాగర్ టుడు జలపాతం వద్ద రీల్ చిత్రిస్తుండగా వరద ప్రభావంలో చిక్కుకున్నారు. కంటెంట్ కోసం వెళ్ళిన ప్రదేశం చివరకు ప్రాణాపాయంగా మారింది. 2024లో హైదరాబాద్లో యువకుడు రైల్వే ట్రాక్పై పక్కనే రీల్ చేస్తుండగా రైలు వేగాన్ని అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యారు. అదే ఏడాది మహారాష్ట్రలో ఓ యువతి కొండ అంచున సెల్ఫీ తీసుకుంటూ కాలు జారి లోయలో పడిపోయిన ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 జూన్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తుండగా వెనక నుంచి వస్తున్న రైలును గమనించలేదు. అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా వాళ్ళ ప్రాణాలు తీస్తున్న వీడియో వారి జీవితాంతం చివరి వీడియోగా మారింది. 2024 నవంబర్లో యూపీలో ఇటావా జిల్లాలో అనుజ్ కుమార్, రంజిత్ కుమార్ అనే ఇద్దరు యువకులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలును గుర్తించలేకపోయారు. ప్రమాదానికి గురయ్యారు. దీపావళి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు యువకులు అదే రోజు వారికి చివరి రోజు అయిపోయింది. ఇలాగే బీహార్లో జరిగింది. అలాగే చాలా దేశాల్లో కేవలం కొన్ని క్షణాల వీడియో కోసం 2 కుటుంబాలు తమ పిల్లలను కోల్పోయాయి. 2024 ఏప్రిల్లో యూపీలో శివం కుమార్ అనే 21 యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం స్కూల్ భవనం పైకెక్కి ప్రమాదంలో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రమాదంలో పడి తలకిందులుగా వేలాడుతూ వీడియో తీస్తుండగా జెండా స్తంభం విరిగి అతడిపై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. అలాగే 24లో మేలో జార్ఖండ్లో 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల లోతున్న గనుల చెరువులోకి దూకేశాడు. ఇన్స్టాగ్రామ్ తీయాలని ప్రయత్నించాడు. వీడియో కెమెరాలో రికార్డ్ అయింది, కానీ అతను నీటిలో మునిగి బయటకు రాలేక కోల్పోయాడు. ఇలా చూస్తే ప్రమాదం రైల్ ట్రాక్ల దగ్గర మాత్రమే కాదు, రోడ్లపై, కొండలపై, జలపాతాల వద్ద, ఎత్తైన భవనాలపై ఎక్కడైనా వైరల్ కావాలనే కోరిక మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. సైకాలజిస్టుల మాటల్లో చెప్పాలంటే లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ కోసం కొందరిలో తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి, కానీ అదే ఆనందాన్ని మళ్ళీ పొందాలనే తపన వారిని మరింత ప్రమాదకరమైన పనులు చేయించే స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే నిపుణులు చాలా మంది ఇలా హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం వార్తల్లోకి వచ్చిన ఘటనలు మాత్రమే కాదు, బయటకు రాని ఎన్నో విషయాలు, ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఈ రిస్కులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వైరల్ కావాలనే కోరిక ఎందుకు ఇంత ప్రమాదంగా మారుతుంది? దీనికి సమాధానం మన మెదడులో ఉందంటున్నారు సైకాలజిస్టులు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టుకు లైక్స్, కామెంట్లు, షేర్లు వచ్చినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. అదే ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే కోరిక ఆ డోపమైన్ వల్ల పెరుగుతుంది. అందుకే మొదట సాధారణ వీడియోలు చేసిన వారు తర్వాత కాస్త మరింత రిస్క్ అంటూ ప్రమాదకర కంటెంట్ వైపు వెళ్తున్నారు. మనోవిజ్ఞాన నిపుణుల మాటల్లో చూస్తే ఒకే రకమైన హెలిడేషన్ అడిక్షన్ అంటే ఇతరుల గుర్తింపు, ప్రశంసలపై ఆధారపడే పరిస్థితి. ఒక వీడియోకు 1,00,000 వ్యూస్ వస్తే తర్వాత 2 లక్షలు కావాలి, అక్కడి నుంచి 10 లక్షలు కావాలి, చాలా 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 అట్లా వాంటింగ్ ఉంటుంది. ఈ పోటీ చివరకు వ్యక్తిని ప్రమాదకర నిర్ణయాలు తీసుకోలే చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ కూడా సంచలనాత్మకమైన కంటెంట్ని ఎక్కువ మందికి చూపిస్తాయి. దీంతో సాధారణ వీడియోల కంటే ప్రమాదకర స్టంట్లు, షాకింగ్ కంటెంట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అదే యువతను మరింత రిస్క్ తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ ట్రెండ్ వల్ల ప్రాణ నష్టాలే కాదు, ఆర్థిక నష్టాలు కూడా జరుగుతున్నాయి. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి లక్షల రూపాయల వైద్య ఖర్చులు వస్తున్నాయి. కొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఒక క్షణిక వీడియో కోసం జీవితాంతం బాధను మిగులుస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా
రైల్వే శాఖ ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నా ప్రమాదకర రీల్స్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్షణిక గుర్తింపు కోసం కొందరు జీవితాన్నే పణంగా పెడుతున్నారు. వ్యూస్ పెరగవచ్చు, ఫాలోవర్స్ పెరగవచ్చు, కొన్ని గంటల పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రావచ్చు, స్టార్స్ కావచ్చు. కానీ ఒక తప్పటడుగు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. కొన్ని వేల లైక్స్ కోసమే కోల్పోయే ప్రాణం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మళ్ళీ తిరగ ఇవ్వలేదు. అందుకే నిపుణులు చెబుతున్న ఒకే ఒక మాట, వైరల్ కావడం కంటే సురక్షితంగా ఉండడం